వరుస మరణాలతో గుంటూరు జిల్లా తొరకపాలెంలో మరణమృతంగం మోగుతుంది. అంతుచిక్కని మరణాలతో గ్రామస్తులు వణికిపోతున్నారు. 4 నెలల వ్యవధిలోనే 40 మంది గ్రామస్తులు ప్రాణాలు కోల్పోవడం స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తుంది. జ్వరం, దగ్గు, ఆయాసంతో ఆసుపత్రిలో చేరిన వారు తిరిగి ఇంటికి రావడం లేదు. చికిత్స పొందుతూ ముచ్చిఒడిలోకి చేరుతున్నారు. ఓ ఇంట్లో అంత్యక్రియలు పూర్తయ్యే లోపే మరొకరు చనిపోతున్నారు. దీంతో స్థానికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. స్థానిక ఎమ్మెల్యే రామాంజనేయులు ఆదేశాలతో వైద్య ఆరోగ్య శాఖ రంగంలోకి దిగింది. తొరకపాలెంలో సంభవిస్తున్న మరణాలపై వైద్య బృందం ఇంటింటి సర్వే నిర్వహిస్తోంది. ఎస్సీ కాలనీలో పారిశుద్ధ్య లోపం, క్వారీలో కాలుష్యం, కలుషిత భూగర్భ జలాలు అనారోగ్యానికి దారితీస్తున్నాయని వైద్య బృందం గుర్తించింది. మృతుల కుటుంబాలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. వారికి సంబంధించిన రక్త పరీక్ష నమూనాలను సేకరించారు. మెలియా ఇడోయిసిట్ బ్యాక్టీరియా కారణంగా మరణాలు సంభవించినట్లు వైద్యులు భావిస్తున్నారు. వైద్య పరీక్షల్లో విస్తుపోయే విషయాలు వెలిశాయి. 80% మంది పురుషుల్లో రక్తపోటు, మధుమేహం వంటి సమస్యలు బయటపడ్డాయి. కొందరిలో కిడ్నీల పనితీరు మందగించినట్లు గుర్తించారు. మరికొందరికి చిన్న గాయాలు ఇన్ఫెక్షన్కు గురై పుండుగా మారి ప్రాణాంతకరంగా మారుతున్నాయి. గ్రామంలో సంభవిస్తున్న మరణాలతో భయపడిపోతున్న స్థానికుల్లో ధైర్యం నింపుతోంది వైద్య బృందం. ఎవరు భయపడాల్సిన అవసరం లేదని, లోతైన అధ్యయనం చేస్తున్నామని, ప్రజలకు అవసరమైన వైద్య చికిత్స అందిస్తామని వైద్య అధికారులు స్పష్టం చేశారు.